హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు కట్నం బిడ్డకుంటాయి వస్తావు కానీ మెక్కగుడ్డ వస్తావా? రావు కదా. నువ్వు ఏదే తినడానికి ఫస్ట్ తిన్నామా తిన్నామా ఎప్పుడైపోద్ది పెళ్ళి, తిందాం 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 అన్నదంతా ధ్యాస దాని మీదే కదా. సరే, అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టండి. సరే, కమింగ్ టు ద పాయింట్. అసలు కొంతమంది తినడానికి ముందు అడుగుతారు, ఏమి హలాల్ చేశారా అని అడుగుతారు. అసలు హలాల్ అంటే ఏమిటి, ఎవరు హలాల్ చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే హలాల్ అనేది ఒక అరబిక్ పదం. ఇస్లామిక్ మతంలో హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించబడినది అని అర్థం. అయితే హలాల్ ఎవరు చేస్తారంటే ఒక ముస్లిం అయి ఉండాలి, అతనికి ఇస్లాం మీద నమ్మకం కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి హలాల్ చేస్తారు. హలాల్ చేసే వ్యక్తి తన పదునైన కత్తితోటి కోడి కానీ మేకలు కొన్ని అనుమతించబడిన జంతువుల పైననే వాటిని కోసేటప్పుడు బిస్మిల్లాహ్ అని చెబుతూ బిస్మిల్లాహ్ అని చెబుతూ ఆ జంతువు యొక్క రక్తనాళాలైన ఆహారనాళం, శ్వాసనాళం ఒకేసారి కట్టేటట్టు కొస్తాడు. దానివల్ల ఆ జంతువులోని రక్తం మొత్తం బయటికి పోయే విధంగా అలా కోయడం జరుగుతుంది. అలాగే అలా కోయడం వల్ల ఆ జంతువుకి ఎక్కువ నొప్పి కలగదని వాళ్ళ యొక్క ఆలోచన. అయితే బిస్మిల్లాహ్ అంటే అల్లా పేరుతో, అల్లా నామంన అని అర్థం. అల్లాహు అక్బర్ అంటే అల్లా గొప్పవాడు. కొంతమంది బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అంటారు. కొంతమంది నార్మల్గా బిస్మిల్లాహ్ అని చెబుతూ జంతువులని కోయడం జరుగుతుంది. ఇదే హలాల్. థ్యాంక్ యూ.